సినిమాల్లోనే నాని గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ప్రమోషన్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని ఈ రోజు ఇక్కడ ఈ సెట్లో కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది. నాకైతే ఒక రకమైన భయం కలుగుతోంది. ఎందుకంటే ఒక సెట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. ఇంకా లేదు, లేట్ చేయకుండా హిట్ ది కాంబినేషన్ మన ముందున్నారు హీరో నాని గారు అండ్ శ్రీనిధి. మాట్లాడేద్దాం. హౌ యూ? కొంచెం టెన్షన్గా ఉంది నాని గారు. అంటే చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది ఏది రియల్ కాదు అంతే అంటారా? ఓకే, సో అసలు ఎందుకు ఇలా ప్లాన్ చేశారు? మీకు బాగా బోర్ కొట్టిందా? అలా కాదు, హిత్రీ అని మీరు ట్రైలర్ చూసారు ఆల్రెడీ. ఆ సెటప్ కి మనం పూలు అది ఇది పెట్టి మనం రెగ్యులర్ గా పండగలకి అట్లా చేస్తున్న ఇంటర్వ్యూలు అయితే నాన్ సింక్ లో ఉంటాయని చెప్పి ఇట్ జస్ట్ ట్రైంగ్ టు బి ఇన్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, అంటే నార్మల్గా సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, రిలీజ్ చేస్తున్నాము, ట్రైలర్ లాంచ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఈ టైప్ ఆఫ్ దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనే అంటూ ఉంటారు చాలా మంది. నాకైతే అనిపిస్తుంది. సో మీరు దీన్ని కూడా ఇలా డిఫరెంట్గా ప్రమోట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అనుకోవడం చాలా కొత్తగా ఉంది. ప్రేక్షకులు చాలా కొత్తగా రిసీవ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్సైట్ అవుతున్నాను. నార్మల్గా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా అందరికీ. అంతే అంటారా? మరి మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అలా మీ క్వశ్చన్స్ బట్టి ఉంటాయి. బుక్ చేసేసారు. ట్రైలర్ చూసిన తర్వాత అసలు నాని గారిలో ఇంత వైలెన్స్ దాగుందా, ఇంత యాక్షన్ దాగుందా అనేది ప్రతి ఒక్కరు అనుకునేలా చేశారు. అసంత బ్లడ్లో మిమ్మల్ని మేము అసలు చూడలేకపోయాం. బట్ ఎందుకంటే ఒక డిఫరెంట్గా మా ముందు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక నానిని చూస్తారు మీరు, ద ఒరిజినల్ చూపిస్తా అన్నారు కదా. సో ఏం చెప్తారు? నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. ఇది ఇలా జానర్ చేద్దాము లేదంటే వైలెన్స్ ఫిల్మ్ చేద్దాము అని ఎప్పుడు ఐ విల్ నాట్ థింక్ లైక్ దట్. ఐ లుక్ ఫర్ నైస్ గుడ్ స్టోరీస్ విచ్ ఎక్సైట్స్. నాకు హిత్రీ కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇది నేను థియేటర్లో చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనిపించింది. ఆ సినిమాకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇందులో ఇంత వైలెన్స్ పెడదాం, ఇంత ఇలా పెడదాం, ఇలా చేద్దాం అని కాదు. ఆ కథకి ఏం కావాలి, ఆ కథలో ఎంత దానికి ఏమేమి అవసరమో అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ దెన్ ఇప్పుడు ఒక సినిమా ఫైనల్గా అయిపోయేటప్పటికి మీకు ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు ఒక చిన్న షాక్ వాల్యూ ఉంటుంది. బట్ అది మీరు సడన్గా ట్రైలర్లో చూసారు కాబట్టి మీరు ఏంటి ఇంత వైలెన్స్ అని అనుకోవచ్చు. కానీ మీరు సినిమా చూసినప్పుడు మీకు అనిపించదు అలా. సినిమా చూసినప్పుడు మీరు ఆల్రెడీ కథలో ఉంటారు. యు ఆర్ ఫీలింగ్ సమ్ ఇమోషన్, యూఆర్ రూటింగ్ ఫర్ సమ్ వన్ ఆన్ స్క్రీన్. సో యూ విల్ నాట్ లుక్ దాని వైలెన్స్ అని సెపరేట్ చేసి చూడరు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. సో యా, దట్స్ అ బ్యాక్ స్టోరీ ఫర్ దట్. ట్రైలర్ మధ్యలో ఒక వైట్ బ్లేజర్ లో చిన్న బావ్ పెట్టుకొని కొంచెం ఇంటర్వ్యూ కూడా ట్రై చేస్తున్నాను. మరి వైట్ వేసుకోలేను కాబట్టి. థ్యాంక్స్. ఎంత క్యూట్ గా అనిపించారు. కొన్ని సెకండ్స్ లోనే ఆ వైట్ బ్లేజర్ అట్లా చేసేసారు. వైట్ బ్లేజర్ లో మీకు క్యూట్ గా అనిపించానా? కొంచెం. తర్వాత రెడ్ బ్లేజర్ లో ఎలా ఉంది? ఇంకంతే, రెడ్ అయిపోయింది. ఓకే శ్రీనిధి, హౌ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు చాలా చలాకీగా ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తున్నారు. యూ షుడ్ మీట్ మీ ఆన్ ఎ డిఫరెంట్ డే. ఐల్ బి 10 times more energetic. ఈ రోజు కొంచెం తక్కువ ఉంది. ఓకే, మాలో డబ్బింగ్ ఓన్ గా చెప్పుకున్నారు అని విన్నాము. సో ఏమైనా ట్రిక్కీ అనిపించిందా తెలుగు డబ్బింగ్? ఏం చెప్తారు? So much love you got for that 2 lines you said in trailer. Everybody yesterday also stop talking to me in English. సరే చెప్తాను. సరే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, చాలా మంది ఎవరు సార్ డబ్ చేసింది హీరోయిన్ కి, నేను అంటే నేను చాలా 10 డైలాగులు చెప్పాను ట్రైలర్ లో. నా ఎవరు నోబడీ ఈస్ అప్రిషియేటెడ్. అట్లీస్ట్ లైక్ నిన్న ఇంటర్వ్యూస్ లో అట్లీస్ట్ 3 మై డబ్బింగ్ ఇట్ గేవ్ అ ఫ్రెష్ థింగ్ టు దట్. అంటే అమ్మాయిలు చేస్తే చిన్నదానికి కూడా ఇంత అప్రిసియేషన్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్. బట్ నేను చేశాను. అవును, అంటే ఫస్ట్ మీరు మీ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పుకోవాలంటే హౌ డు యు ఫీల్? అంటే భయపడ్డారా? అంటే లేదు. సో I always wanted to dub. If you know, if an artist gives their own voice, it's better kada. Emotions you will connect. But Sailesh mundu he had doubt that diction words manchiga raledu ani. So then I kept irritating him. Let's give it a try ani. But he actually worked very hard. Every word lo kuchoni he he made sure the diction comes right. He's like, there's 2 things. A Bangalore Kannada ammai doing Telugu dubbing, they'll be like, okay, she did a good job, but it should sound like a Telugu ammai doing Telugu dubbing. So we were keeping that as the goal. It should sound like that ani anduke koncham try chesanu. I really hope people like it. కష్టంగా అనిపించిందా అసలు? లేదు, నాకు చాలా డబ్బింగ్ చెప్తాను. I mean, I do have a little bit of a dubbing fear, but I think adi anni break ayindi ee dubbing because of this dubbing, because now I really enjoy. హెల్ప్ చేసారా నాని గారు ఏమైనా తెలుగు డబ్బింగ్ లో? ఇలా కాదు, ఇలా అని చెప్పి మీరేం ఇన్వాల్వ్ అవ్వలేదా? No, not dubbing, చూసి ఎంజాయ్ చేశాను. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఇంతకుముందు సినిమాని ఫస్ట్ టైం ఎడిటింగ్ కట్ అంతా అయిపోయిన తర్వాత ఒక ట్రాక్ వాయిస్ తో చూసాను నేను. అంటే తను కాదు,
తన ప్లేస్లో ఎవరో ఒకరు డబ్ చేశారు. అది చూసిన టెన్షన్ వచ్చింది నాకు. మిగతా సినిమా అంతా ఓకే, మన ట్రాక్ ఏంటి వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా అని ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. తాను డబ్బింగ్ చెప్పిన తర్వాత చూస్తే మిగతా సినిమా కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఐ థింక్ నేను చూసిన వెంటనే మెసేజ్ చేశాను దట్ మై వాయిస్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక తనే యాక్టరే చెప్పినప్పుడు ఎంత ఎమోషన్ వస్తుంది సీన్లోకి అనడానికి ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో అంటే మీకు ఎప్పటికీ మీరు పాత వర్షన్ ఎప్పుడు చూడరు కాబట్టి యూ వోంట్ నో వాట్ ఐమ్ సేయింగ్, బట్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ తన ఒక చిన్న ఏమంటారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కాకుండా ఒక రిలేటబిలిటీ వచ్చేస్తుంది సడన్ కదా. వెన్ ద యాక్టర్స్ రియలీ సే ఇట్ విల్ ఫీల్ లైక్ దే మెంట్ ఇట్. ఎవ్రీ ఇమోషన్ స్టార్ట్స్ వర్కింగ్, అన్నీ వర్కౌట్ అవుతాయి స్క్రీన్ మీద. అండ్ మంచి వాయిస్ ఉంది కాబట్టి మంచి వాయిస్ ఉంది. అదృష్టం అది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ 3 థర్డ్ కేసు వస్తుంది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ లో మీరు డబ్బింగ్ ట్రై చేశారా లేకపోతే? ఎవరు నేనా? మీరే. ఓ నన్ను కలగద్దు. నేను నా వాయిసే ఉంటుంది అన్ని లాంగ్వేజెస్లో, బట్ దానికి మేము కొంత టెక్నాలజీ సపోర్ట్ తీసుకున్నాం. లైక్ ఏఐ అన్ని సినిమాలకి అదే ఆల్మోస్ట్. బట్ ఈ మధ్య ఎందుకంటే బికాస్ ద ప్రొనౌన్సియేషన్ మీకు ఒక కంఫర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మా వాయిస్ స్ట్రక్చర్స్ అన్ని ఇస్తాం, మా రిఫరెన్స్లు ఇస్తాం, ట్రాక్స్ మా ఎఫర్ట్ మేము పెడతాం. బట్ అట్ ద సేమ్ టైం ఏ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఎవర్ బేసిక్లీ చాలా ఏ అని అనలేము ఒక వర్డ్లో, ఎందుకంటే చాలా టెక్నాలజీస్ డెవలప్ అవుతుంది. వాయిస్ సాఫ్ట్వేర్ టైం సేవ్ అవుతుంది అండ్ ఇప్పుడు చాలా మంది నన్ను వేరే లాంగ్వేజ్లో ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు ఏదో మన ఇంటర్వ్యూ ఏదో చూస్తారు, నాని వాయిస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, వాళ్ళు చూస్తున్న సినిమాలో ఆ వాయిస్ ఉండదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్మాల్ డిస్కనెక్షన్ కదా. సో రేపు చూసిన వెంటనే అదే వాయిస్ ఉన్నప్పుడు చాలా కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ టెక్నాలజీస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రొనౌన్సియేషన్ కానీ అన్నిటిని కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు నేనే డబ్ చేసుకున్నాను ఆహా కళ్యాణం అనే సినిమాకి తమిళ్లో. అందరు రివ్యూస్లో ఏం రాశారంటే చాలా ఏమంటారు తెలుగు అబ్బాయి తమిళ్ మాట్లాడినట్టు తెలిసిపోతుంది బట్ చాలా క్యూట్గా ఉంది అని రాశారు. దే గేవ్ అ కాంప్లిమెంట్ బట్ యూ కెన్ స్టిల్ ఫిగర్ అవుట్ దట్ ఐఎమ్ నాట్, నేను అక్కడ లోకల్ కాదని తెలిసిపోతుంది. సో ఆ ఫీలింగ్ లేకుండా సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా చేయడానికి మనం ఆ టెక్నాలజీ సపోర్ట్ తీసుకోగలిగినప్పుడు ఇట్స్ అ గుడ్ థింగ్. కేజీఎఫ్తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయారు, తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి చాలా ఆలోచించి సినిమా ఒప్పుకున్నారని అనిపిస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ స్టోరీ అండ్ నాని గారు బ్యానర్ ద డైరెక్టర్ అది పక్కన పెడితే అందులో కొన్ని సీన్స్లో ఉంటారు. మరి ఇందులో ఎంతసేపు స్క్రీన్ మీద ఉండబోతున్నారు, ఎంతసేపు ఉన్నామన్నది కాదు ఎలా పర్ఫామ్ చేసామన్నది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో హౌ యూ రిసీవ్డ్, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ క్యారెక్టర్ని? ఎలా రిసీవ్ చేశారో ఇంకా మూవీ రాలేదు కదా, సో ఐ డోంట్ నో, విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ విత్ ద ట్రైలర్ ఎంత చిన్న బిట్స్ అండ్ ద సాంగ్ విత్ వాట్ ఎవర్ లిటిల్ bit that's out, I think they've really enjoyed Prema Velu and chala already positive response undi, so I'm very happy. And why I have taken movie, there's no two ways. I mean there are many reasons. Topmost is it's so I'm feeling uncomfortable, don't tell that. Please don't act like a China. Wait, so it's Nani and like iki Tom and Jerry కనిపిస్తుంది in all the sets లో ఎలా ఉన్నారు మరి ఇలాగే as it is. No, first of all ఇదంతా చాలా calm and composed and acting filter version ఇది. Okay. No, I'm a little sleepy. Tomorrow you'll see my filterless version. Okay? అంటే ఒప్పుకున్నారు ఇప్పుడు మీరు ఫిల్టర్ అని? లేదు, నాకు కొంచెం ఎనర్జీ, నేను I've not gotten enough sleep. 1 hour అంతే. US నుంచి వచ్చింది. So 1 month అక్కడ I was there, so కొంచెం జెట్ లాగ్ లో ఉన్నాను. But okay, coming back to it. I'll tell you a చిన్న story. The moment my manager did tell that hit 3 narration undi, and I was like, wait, hit 3 na? Because I knew hit 1, hit 2 and I know the same director. But I also had heard somewhere that Nani is doing hit 3. So I was like, hit 3 na? Is it the same hit 1 and hit 2, hit 3? He's like, yeah. So when do we fix the narration? I'm like, wait, Nani is doing it? He's like, yeah. I'm like, my first question is, why will Nani want to work with me? Why is the director wants to work with me? I always ask that, okay? I'm like, really? Yeah, I ask myself, why? Because ekkadano లేదు కదా, 3 years నుంచి ఏం చేయలేదు కదా, ఎందుకు? And then I was very happy obviously, and then he's like, yeah, I'm sorry I'm breaking it. ఈ కాన్స్టెంట్లీ ఒక సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది ప్రతి చోట, ఈవెన్ విత్ యాక్టింగ్ ఎవ్రీథింగ్. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ టెల్స్ ఆర్ సూపర్ టేక్, లైక్ నో బట్ ఐ డోంట్ థింక్, బట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. నో ఐఎమ్ లుకింగ్ టెరిబుల్ కదా, నేను బాగా చేయలేదు కదా, ఆల్వేస్ డౌట్. యా ఓన్లీ ఓకే సరే, నేను ఇప్పుడు ఏం చెప్పను, కావాలంటే రేపు శైలేష్ ఎప్పుడు వచ్చినప్పుడు మీరు అడగండి.
Okay, fine. అంటే ఏం చేసినా కూడా సాటిస్ఫై ఎవరు ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది. See, thank you. Okay. Thank you. Okay, so అదే ఇంకా బెటర్ చేయాలి కదా అందుకే. అంటే నాని గారి కంటే బెటర్ గానా లేదు లేదు. What are you saying? లేదు లేదు. No, here అంత వాట్ ఆర్ యు సేయింగ్ దట్ మచ్ ఓవర్ listen, I'm genuinely speaking here. You got to support that, please. ఓకే So, no, the shock factor here, ఎందుకంటే it's a big deal for me. I've watched his movies in college. I've never told him that, but I've watched his movie. We have, you know, when you're in college, you don't get access to the theaters. So you have this, in my hostel, there was this Bellary group girls, Telugu speaking girls. So they had this pen drive and hard disk. Anta chala Telugu movies they used to save and keep. And I used to always every night go with the pen drive. Emaina movies unda, you know, give it to me. And so I remember watching all his movies back then. Ala Modulaindi and all of that. So why you making me feel so old I was also స్కూల్లో చూసాను లేదు, I was College also still in better. engineering college. Ah, Okay, okay. I was in engineering college. దెన్ ఓకే I was I'm also old. Okay, let's be, all of us be happy here. హ్యాపీ అండ్ ఓల్డ్ Yeah, happy and old. Young at heart. So it was very happy, and then I was very happy that it was Nani, and so that was the main reason. Then I met Sailesh. The meeting went very well. He narrated the story. I loved the story. There was no two ways about it, so I just said yes. అసలు శ్రీనిధి గారు ఇలా మాట్లాడుతున్నారు స్క్రీన్ మీద అంత సైలెంట్ గా ఎలా ఉండగలుగుతున్నారు కొన్ని ఫ్రేమ్ లో అన్న ఫీలింగ్ వస్తుంది అని గారు నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే. మీరు అదే కరెక్ట్ కదా నాకు ఇప్పుడు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. దేర్ ఇస్ వన్ మోర్ రీజన్ షీ గాట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ వై షీ వాంటెడ్ డు ద ఫిల్మ్. అది నేను ఇప్పుడు చెప్తాను. బట్ చాలా బాగుంది మీ పేరు అయితే. ఇక్కడ ఎలా ఉందంటే ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో. ఎనీవేస్ హిట్ 1 నుంచి స్టార్ట్ అయింది మీ ప్రొడక్షన్, హిట్ 2 అండ్ హిట్ 3లో మీరే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆ థాట్ ఏంటి? నేనే చేయాలని ఏమనుకోలేదండి, బట్ ఆ సెకండ్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ క్లైమాక్స్లో ఒక హై ఉండాలి, ఎవరైనా యాక్టర్ వస్తే బాగుంటుంది అని అనిపించింది సినిమా చూసినప్పుడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ జరిగినప్పుడు ఒక చిన్న హ్యాపీ సీన్ ఉండాలి శేష్కి అండ్ మీనాక్షికి, ఎందుకంటే చాలా సఫర్ అవుతారు. ఈ గెట్ స్టాబ్డ్, షీ గెట్ స్టాబ్డ్. సో లెట్స్ ఫినిష్ ద ఫిల్మ్ విత్ అ హ్యాపీ సీన్, వాట్ దెమ్ గెటింగ్ మ్యారీడ్. బట్ దెన్ ఒక క్రైమ్ థ్రిల్లర్కి మ్యారేజ్ సీన్తో ఎండ్ చేస్తే ఇట్ విల్ ఫీల్ లైక్ వాట్ హ్యాపీ ఎండింగ్, యూ డోంట్ డూ దట్ నో, లైక్ టిపికల్. సో వీ థాట్ ఇంకొక వాట్ ఇఫ్ వీ గెట్ దిస్ అనదర్ ఆఫీసర్ ఫ్రమ్ ద అనదర్ వాట్ ఎవర్, సో ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ ద ఇంట్రెస్ట్ అండ్ యుల్ ఆల్సో వాక్అవుట్ విత్ హై అని అనుకుని ఆబ్వియస్లీ థర్డ్ పార్ట్ స్టోరీ లేకుండా we cannot really bring any other some actors for the cameo. I am a producer, so I had to do it. So that's how it started అండి. థర్డ్కి ప్లాను అప్పుడు ఏం లేదు. సెకండ్ పార్ట్కి ఈ టైంలో కేమియో ఉంటే చాలా బాగుంటుందని చేసాం. బట్ ఆ తర్వాత అనుకోకుండా శైలేష్ రావటం, థర్డ్ పార్ట్ ఐడియా చెప్పడం చాలా నచ్చటం, ఆ టైంకి నాకున్న ప్రాజెక్ట్స్లో నాకు ఒక స్పేస్ క్రియేట్ అవటం, చేసేయటం, ఇప్పుడు రిలీజ్కి వచ్చేయటం అన్నీ ఓకే. హైనెస్ నిధి గారు జాయిన్ అవటం అన్నీ. అంటే ఎందుకు నిధిని ఎందుకు తీసుకున్నారు అంటే కొంచెం రిలేటబుల్ రోల్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఎప్పుడు జస్ట్ ఒక థాట్ అది అలా పాస్ అయింది. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు దిస్, నా ఫ్రెండ్ నీర్జా ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంది తెలుసు కదండి, షీఈ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. అది యాక్చువల్లీ ఆ సినిమా ఓపెనింగ్కి ముహూర్తం పూజకి నేను వెళ్ళాను. అండ్ ఐ సా హర్ దేర్ అండ్ ఐ రిమెంబర్ వాకింగ్ అవుట్ ఆఫ్ దట్ పూజ అండ్ కాలింగ్ మై ఫ్రెండ్ నీర్జా అండ్ టెల్లింగ్ దట్ వెరీ గుడ్ చాయిస్ అని తనకు చెప్పాను. ఎందుకంటే నాకు ఆ కథ తెలుసు, ఆ కథలో తన రోల్ తెలుసు, ఆ రోల్కి చాలా వెయిట్ ఉంది, చాలా మంచి రోల్ అది. అండ్ తను ఫస్ట్ తను చేస్తుందని నాకు చెప్పినప్పుడు బాగుంటారు, లుక్ వైజ్గా బాగుంటారు అనిపించింది. బట్ వెన్ ఐ వెంట్ టు ద పూజ, వెన్ ఐ సా ద వైబ్, తను వచ్చి మాట్లాడింది నాతో. వి స్పోక్ ఫర్ లైక్ ఓవర్. నిజం అనుకుంటారు. You did not talk to me. You were somewhere far away. Talk to me అంటే not that I don't want to talk to you or anything. It's just that I don't. అరే పరిచయం లేదు కదా. కరెక్ట్. నిజం వెరీ నైస్. చాలా ఒక రిలేటబుల్ ఎనర్జీ ఉండింది. అండ్ నేను ఇమీడియట్గా ఒకటి నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేసి చెప్పాను, చాలా మంచి చాయిస్ ఆ రోల్కి అన్నాను. ఇంకా అది అయిపోయింది, ఆ టాపిక్ మర్చిపోయాం. తర్వాత మా హిట్ 3 గొడవలో ఎట్లా పడివా. ఎప్పుడైతే మృదులా అన్న ఈ రోల్ శైలేష్ నరేట్ చేశాడో, ఫస్ట్ థాట్ ఐ థాట్ ఈస్ తనైతే బాగుంటుందని అనుకున్నాం. ఇమీడియట్గా మామూలుగా డిస్కషన్స్లో ఎవరు ఏంటంటున్నప్పుడు జస్ట్
he was saying something. I said, తను చెప్పిన వెంటనే శైలేష్ ఆల్సో గాట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ దెన్ హీ సెడ్ తనైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నాడు. నేను అన్న చూడెళ్ళి పిలిచి ఇఫ్ ఇట్ ఆల్ ఫిట్స్ ఇన్, తనేమి వేరే ప్రాజెక్ట్స్ లేకుండా మన డేట్స్ అన్ని మ్యాచ్ అవుతుంటే ఆల్ గుడ్ అండ్ దట్స్ హౌ. మీకు నచ్చింది ఏంటి? I'm loving the interview. నాకా I'm loving the యూ interview. డెంట్ వాంట్ మీ టు ప్రైజ్ నో? No, you can. ఐ కెన్ Yeah. షూర్. This one interview. ఓ దిస్ వన్ ఇంటర్వ్యూ ఓన్లీ, You can ఫ్రమ్ go నెక్స్ట్ full on. ఇంటర్వ్యూస్ ఐ వాంట్. No, there also little. ఓకే, నాకు నచ్చిందా? అది చాలా హ్యాపీ మనిషి అండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ. యా, అది మన ఇంట్లో మనిషిలాగే. అంటే ఎప్పుడు ఐ నెవర్, ఐ థింక్ ఫ్రమ్ సెకండ్ మేబీ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఇట్ ఫెల్ట్ లైక్ వేర్ ఫ్రెండ్స్, నో? అండ్ ఇట్ వాజ్ లైక్ అంత క్విక్గా, చాలా బేసిక్ ఒక రీజన్ ఏంటి, చాలా ఇలా కౌరులు చెప్తుంది నాన్ స్టాప్గా. మీరు నోటీస్ చేశారా లేదా? ఒక అలవాటు ఉంది, ఇలా కొడుతుంటుంది. కొడుతుంటుంది. I'm doing that on day. అది బస్. సో అది డే 1 నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నాకు ఐ రియలీ లైక్ దట్. అంటే చాలా మేము ఒక 4 రోజులు వర్క్ చేస్తూ మా సినిమా జానర్కి చాలా ఒక సీరియస్ ఒక మూడ్లో ఉంటాం కదా. నిజంగా తన ఉన్న రోజు ద వర్క్ ఫీల్స్ లైటర్. ఇట్ ఫీల్స్ దట్ వీ హ్యావెంట్ స్ట్రెస్ సో మచ్ ఆన్ సెట్స్ లాంటి ఒక ఎనర్జీ షీ బ్రింగ్స్ టు ద థింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్. మిగతా అదర్ పాయింట్స్ ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ అదర్ ఇంటర్వ్యూ. ఓకే, చాలు. అంత బాగా చెప్పారు. మరి మీరేం చెప్తారు నాని గురించి? నాకు యాక్చువల్లీ చెప్పాలి, బట్ నేను అనుకున్న తెలుగులో చెప్పాలా. ఎవ్రీ వర్డ్ ఐల్ బి థింకింగ్ ఇట్. మనసులో ఏదనిపిస్తే చెప్పండి, ఎలా ఉన్నా మేము రిసీవ్ చేసుకుంటాం. అవును, బట్ దట్స్ వెరీ ట్రూ. బికాజ్ నాకు అంత గ్యాప్ తర్వాత నేను వచ్చాను సెట్కి, అండ్ ఈజ్ నాని, అండ్ ఇట్స్ బిన్ దేర్ ఫర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్. బట్ ద థింగ్ విత్ నాని, I want to call him Nani Garu, but I think it's so much relatability is there. So yeah, so I'll call Nani. No, I don't. But people will bash me. Why are you not calling him Nani Garu? I'll say Nani only. Okay, yeah. So I was thinking, see, we already have seen him giving interviews, how he speaks. So we know he's very grounded, he's very rooted, and very relatable. But again, he's a star. So, you know, it's different when you work. So I remember going on set on my first day, and I didn't know you're an introvert, you don't speak much, and I didn't know that. You told me later that you don't speak much. And when I'm working, otherwise I'm funless. I'm speaking so much. Yeah, so I went, and I was just like one happy butterfly, you know. After 3 years I'm going on set and all of that. Okay. But there was instant bond. Like, it didn't feel like I'm meeting the star Nani. It was like, you know, my houseboy. Like that. It's like there's an instant that, you know, you could sit and Home slice, like Yeah. Lily calls me. చెయ్యమని వాచిందా నాని గారు? కొట్టి కొట్టి కొట్టి. sorry. నాకు కాదు, శైలేష్కి వాసినట్టుంది. I have hit everybody like this. శైలేష్ అయితే చేత కొట్టింది. Okay. Yeah. But yeah, so, and I don't know. That is why probably ఒకసారి అప్పుడప్పుడు శైలేష్ ఇలా వచ్చేవాడు నా దగ్గరికి. ఏ వాట్ హ్యాపెండ్ శైలేష్? సీన్ ఇది బ్రో. Used to be like that. Okay. But yeah, I've given all the ADs also punches and everything, so they all know. You know that. karate? No, but I'm very strong like that. Okay, ఏమైనా యాక్షన్ ఎపిసోడ్ ఉందా శ్రీనిధి గారికి సినిమాలో? You know that? Unfortunately, Should have given something, no, little bit, Yeah. where Mridula comes and saves Sarkar. ఓకే, హిట్ 4 లో ఉంటుందేమో మేబీ. maybe. అంతే అంటారా? ఓకే. అండ్ మీరు హిట్ 4 లో తను ఎందుకు ఉంటుంది? Oh? సర్కార్ లేకపోతే తను ఉండదు. No, no. What I you will will- shift the you'll go move on with other What heroes. if Mridula and Sarkar has a fight and she doesn't like him being so violent and they break up and then she goes for hit 4. మీరు ఒక మాట కోట్ చేశారు, అంటే చిన్నపిల్లలతో ఈ సినిమా చూడొద్దు, నా కొడుకు కూడా ఈ సినిమా చూడను అని. సో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే పిల్లలు చూడదండి, అంతే. అంటే పెద్దలందరూ చూడండి. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏదో ఒక రకంగా చూసేస్తున్నారు సినిమాని. నో మేము నాట్ అలౌడ్ అండి. ఏ సర్టిఫికేట్ థియేటర్లోకి రానివ్వరు. రానివ్వరంటారా? Because the rule set. అందుకేనా మీ అబ్బాయికి చూపించరు కాబట్టి సినిమాలో అర్జున్ అనే పేరు పెట్టుకున్నారు అని అనుకోవచ్చు అంటారా? Character దానికి పేరు? ఏం సంబంధం లేదు. విజయ్ థాట్ అర్జున్ సర్కార్ పేరు బాగుంటుందని పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు ఫిలిం చేసిన తర్వాత ఐ కెన్ నాట్ ఇమాజిన్ దట్ గై హ్యావింగ్ ఎనీ అదర్ నేమ్.
పిలవడానికి మాట్లాడడానికి స్టైల్గా ఉంది యాక్చువల్లీ, చాలా క్యాచీగా ఉంది. నైస్ వన్. 3 ఫ్రాంచైజీ దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే మనం ఇలా Definitely. కంటిన్యూ చేసిన ఈ సందర్భాలు సినిమాలు చాలా హిట్ అయిన సందర్భాలు కూడా Yeah. ఉన్నాయి. బట్ ఒక్కొక్క కేసుని చాలా డిఫరెంట్గా చూపించాలి, Yeah. లేకపోతే ఆడియన్స్కి బోర్ ఫీల్ వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద ఎటువంటి కేర్ తీసుకోబోతున్నారు ఇన్ ఫ్యూచర్? ఎక్స్పెక్టేషన్స్కి సంబంధం లేకుండా వీ విల్ టేక్ 100% కేర్ అండి. నో మ్యాటర్ ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు వీ వాంట్ డూ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ ఇట్. సో ఆల్సో దిస్ యూనివర్స్ విల్ గో అహెడ్ అండ్ వీ హ్యావ్ బిగ్ ప్లాన్స్ ఫర్ దట్. సో అన్నీ బాగుండాలి, అన్నీ కుదరాలి అని అనుకుంటున్నాం. అండ్ మనం చేసేది డెఫినెట్లీ సినిమా ప్రతిసారి ఇప్పుడు రేపు May 1st యూనో అందరినీ రీచ్ అయిపోతే ఫిల్మ్ ఇంకా పెరుగుతుంది ఈసారి. హిట్ వర్స్ మీద ఉన్న ఒక వాట్ ఎవర్ ట్రస్ట్ అన్నది అప్పుడు ఆటోమేటిక్గా ఎలాగో ప్రతి సినిమాకి చేసేదే చేస్తూనే ఉంటాం. బట్ వీ హ్యావ్ అ ప్లాన్, బట్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీట్. అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ హిట్ ఈజ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటనేది సినిమాలోనే రివీల్ అవుతాయి, ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా హ్యాపీ. Yeah, too late you're teaching. You should have taught me way before. ట్రయింగ్, యూర్ నాట్ క్యాచింగ్. Sorry, okay. నో, బట్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాం. అర్థమవుతుంది, చాలా మింగిల్ అయిపోతారు మీరు, చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఐ థింక్ 70% వరకు వచ్చేస్తుంది. తొందరగా నేర్చుకున్నాను నేను. కరెక్ట్. ఈ తెలుగు సౌండ్స్ వెరీ నైస్ ఆల్సో. సో మీరు ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు ఆ స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, దాంతో ట్రావెల్ చేశారు అని మేము విన్నాము. యాక్టర్ అండి, జస్ట్ యాక్టర్. ఎంజాయ్ అంతేనా? చేస్తారు షూటింగ్. చేయలేదా? యాక్షన్ అంటే యాక్షన్, కట్ అంటే కట్. యా. ఓకే, సింపుల్ గా ఆన్సర్ చెప్పేశారు అయితే. అండ్ No, I generally, I'm any film, I enjoy that process of filmmaking. I am there everywhere. They'll send me everything. I'll see and tell if I like it or not. E process is always there, but otherwise no. It's all their credit only. Okay. For Nani is a producer, Nani is an actor. Yeah. Who is the best? 100% actor. Producer is terrible, horrible. Horrible అంటారు. Ask her. Yeah. You should ask me Nani as an actor or Nani as a producer. Who is the best? Both she did worked with. Yeah. As a producer ఎలా ఉన్నారు నాని గారు? The thing is, he forgets himself that he's a producer. He'll be searching, ekkada unnar producer, ekkada. Then he's, oh, I am the producer. So he forgets. So, but Okay. too good. I think he's just multi-talented. He lays any role. What is my producer's talent? I don't know, but your Then why presence, you saying multi-talent? your presence itself. Can you not talk when I'm answering? Okay, sorry. Huh? That's my answer, so it's okay. Okay. Yeah. Tell me. So no, I think. You see the court and other movies, how well it did. మర్చిపోయి నాని గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఇచ్చిన Congratulations. స్టేట్మెంట్ కి నిలబెట్టుకున్నారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఐ ఫెల్ట్ నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసాను. నేను US Congratulations. అక్కడ చూసాను. ఓకే, ఇంకొక పెద్ద ఫ్యాన్ అయితే కౌట్ మూవీకి. Dollars లో pay చేసింది. okay. అక్కడ డాలర్స్ నాది కొంచెం ఉంది. 3-4 people family together we went and ఇప్పుడు watched. ఈ రెమ్యూనరేషన్ లో తీసేసుకోండి, అక్కడ పే చేసింది మీరు. సరిపోతుంది. ఎంత తీసుకుంటారు? సినిమా చూసి ఎంజాయ్ చేసింది కదా. ఎంజాయ్మెంట్ తో దానికి సమానం అంటారా? Oh, by the way, that movie only my sister got contractions when we went to ఇప్పుడు hospital. ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు ఆయన. Yeah. While watching the film, Yeah, but she waited till the movie ended and then we went. Yeah, that night only. she got contractions and she waited till the end Yeah, of the film. because she was okay to. She didn't want to miss out what's happening. Oh my God, that's the true success of Code then. movie, Yeah. But yeah, good success. And he rocks as producer as well. పారడైజ్ అని చెప్పి ఆ గెటప్ అయితే ఆసమ్ ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీ వాల్ పోస్టర్ సినిమాలో ప్రొడక్షన్లో ఫర్దర్ మూవీస్ ఏం రాబోతున్నాయి, ఇంకెలాంటి మూవీస్ తీయబోతున్నారు? కోర్టు లాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత అదే రేంజ్లో సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారా? మీ బ్యానర్ నుంచి సినిమా వచ్చిందంటే 100%. సో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? ఇదే లాస్ట్ కొత్తగా ఇంకా తీసుకున్నాను అంత కేర్. నేను మామూలుగా కేర్ తీసుకుని చేసినప్పుడేగా కోర్టు వచ్చింది. సో స్పెషల్గా ఇప్పుడు ఏం యాడ్ చేయండి దానికి. వీ విల్ if we find something exciting, అది ఇమీడియట్గా చేస్తాం. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ సమ్వన్ who wants to do these many films a year or anything like that. Oh, now that Court is a hit, let me start 3 projects అని అలా ఆలోచించండి. నిజంగా మళ్ళీ మీ అందరికీ అంత నచ్చే స్క్రిప్ట్ దొరికితే అది ఇమీడియట్గా అనౌన్స్ చేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫన్నీగా, అసలు శ్రీనిధి గారిని నేను ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా జోయల్గా ఉన్నారు. మీరు నో, ఐ డోంట్ సే దట్. I'm telling you, this will be the most fun side. You will not listen. తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని అయితే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హిట్ 3 సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన హిట్ 3 మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్ చూస్తున్నారు.